ఉదయకాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, అద్వితీయుడా, ఆరాధ్యనీయుడా, మీకు వందనాలు నాయనా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. గడిచిపోయినటువంటి రాత్రి అంతను కూడా మీ సహాయం మాకు దయచేశారు అయా. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి సమస్యలు రాకుండా మా అందరి గృహాల చుట్టూ కంచె ఏర్పరిచారు. సంతృప్తికరమైన నిద్రను మాకు దయచేశారు. స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఎస్ లార్డ్. అయ్యా, ఈ ఉదయాన్ని మేము సజీవులంగా ఉన్నాము అంటే, ఈ విధంగా ప్రార్థించుకొనగలుగుతున్నామంటే మా బలం కాదు తండ్రి, మా శక్తి కాదు, మా జ్ఞానము కాదు, మాకు ఉన్నటువంటి సంపదలు ఏవిని కూడా కాదు తండ్రి. కేవలం మీరు మాకు తోడై ఉన్నారు గనుకే, మీ రక్షణ మాతో ఉన్నది గనుకే మేము సజీవులంగా ఉన్నాము అని గుర్తెరిగి మీకు లోబడి మీ చిత్తానికి తండ్రి అనుకూలంగా జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. ఎస్ లార్డ్. దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును అని ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 2వ వచనంలో అయా మీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా, అయా ఎన్ని దీవెనలు అయితే ఉన్నాయో, ఎటువంటి దీవెనలు ఈ భూలోకంలో ఉన్నాయో అన్ని కూడా బిడ్డలకి వచ్చునుగాక. ఎస్లా, మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలు దీవింపబడుదురుగాక, ఆశీర్వదింపబడుదురుగాక. అవునయ్యా, ప్రతి బిడ్డకు మీ దీవెనలు ప్రాప్తించబడతాయని వాక్యం ద్వారా సెలవిస్తూ ఉన్నారు. నాయన, బిడ్డలు మరి ఎటువంటి స్థితిలో ఉన్నా, ఎటువంటి బలహీనతలో ఉన్నా, ఎటువంటి ఆర్థిక కష్టాల్లో ఉన్నా, ఎటువంటి నిందల ద్వారా, అవమానాల ద్వారా తమ జీవితాన్ని అయా వారు లాక్కొస్తూ ఉన్నా మీ కార్యం జరిగించండి, దీవించండి. శపించిన చోటే వారు దీవింపబడి అద్భుతముగా ఆశీర్వదింపబడుటకు కృప దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము తండ్రి. నాయన, అదే రీతిని ఎంతో మంది బిడ్డలు ఉదయాన్నే లేవగానే అయ్యా ప్రభు అంటూ మొరబెడుతున్నారు. అయ్యా మీ సమాధానం బిడ్డలకు దయచేయండి. అయ్యా ప్రాముఖ్యంగా తండ్రి అడుగుతున్నాము, వారి యొక్క పనులను, ప్రణాళికలను, వారు చేయాలనుకుంటున్న ప్రతి కార్యమును అయా నూరంతలుగా ఆశీర్వదించండి. జ్ఞానముతో నింపండి, వివేచనతో నింపండి, సహనము ప్రతి బిడ్డకు దయచేయండి తండ్రి. అదేవిధంగా ప్రభువా, ప్రయాణాలను బట్టి అడుగుతున్నాము, చేస్తున్నటువంటి ప్రతి మార్గ ప్రయాణంలో క్షేమాన్ని దయచేయండి. సురక్షితముగా మా ప్రాంతాలకు, మా గమ్యస్థానాలకు చేరుకొని అయా మీ నామాన్ని స్తుతించుకునే కృప చూపించండి. అదేవిధంగా తండ్రి అయా, ఈ రోజున ఎవరికి ఆకలి బాధలు లేకుండా, అనారోగ్య సమస్యలు రాకుండా, ఆర్థిక కష్టాలలో ఎవరు చిక్కుబడకుండా, అపవాది తంత్రములలో, ఈ లోక మాయలో ఎవరు వెళ్ళిపోకుండా, లేఖన జ్ఞానము కలిగి బహుగా ఆశీర్వదింపబడే కృప చూపించుమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా రిపోర్ట్స్, చెకప్స్, ఆపరేషన్స్, డెలివరీస్ అన్నిటినీ కూడా మీ హస్తాలకు అప్పగిస్తున్నాం. ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రిపోర్ట్స్ కూడా బిడ్డలకు అనుకున్నట్లే అనుకూలంగానే ఉండే సహాయము దయచేయండి తండ్రి. ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు, ఇంటర్వ్యూస్కి అటెండ్ అవుతూ ఉన్నారు. అయా చదివారు, జ్ఞాపకం ఉండే కృప చూపించండి. వారు అనుకున్న ర్యాంక్ వారు సాధించడానికి, వారు అనుకున్న ఉద్యోగం వారు పొందుకోవడానికి సహాయము దయచేయండి ప్రభువా. సమాధానకరమైన జీవితం మాకు దయచేయండి. గొడవలు లేని జీవితం మాకు దయచేయండి ప్రభువా. ప్రాముఖ్యంగా ఈ లోకము అనే ఉచ్చులో పడిపోకుండా, అపవాది ఆకర్షణలోకి వెళ్ళిపోకుండా, ఎవరి చేతిలో మేము మోసపోకుండా, వాక్య జ్ఞానంతో మా జీవితాన్ని కట్టుకుంటూ అయా మేమందరము కూడా క్షేమముగా జీవించుటకు, సురక్షితముగా జీవించుటకు సహాయము దయచేయండి తండ్రి. నాయనా, మీ మాట్లాడుతున్న మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తము కూడా తండ్రి మీ నామాన్ని మహింపరచుటకు, మీ నామాన్ని ఘనపరచుటకే సహాయము దయచేయండి తండ్రి. అయా, ఆగిపోయిన పనులను కూడా మరలా నూతన పరచండి తండ్రి. ఈరోజే ప్రార్థనాపూర్వకంగా క్రొత్తగా పనులు ప్రారంభిస్తున్నారు. అయా, వారందరినీ కూడా దీవించండి. వారు ప్రారంభించబోతున్న ఆ యొక్క బిజినెస్లలో, వారు వెళ్ళబోతున్న ఆ యొక్క ఉద్యోగాలలో అన్నిటిలోనూ బిడ్డలను తండ్రి ఇంకనూ ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. తండ్రి, గృహాలలో ఒంటరిగా ఉంటున్నారు. ఏ సమస్య బిడ్డల చుట్టూ ఆవరించకుండా క్షేమమును, దేవదూతల కాపుదలను ఈరోజంతను దయచేయండి ప్రభువా. ఈరోజు ఎవరికి ఆకలి బాధలు లేకుండా,
ఎవరు కూడా అనారోగ్య సమస్యల చేత ఇబ్బందులు ఎదుర్కొనకుండా, ఎవరు కూడా ఆత్మీయ జీవితంలో పడిపోకుండా, ఎవరు కూడా ఇంకే సమస్యను ఎదుర్కొనకుండా మీ సహాయము దయచేసి ప్రతి బిడ్డకు మీరే తోడై ఉండి నడిపించమని, గెలిపించమని, మీ నామానికి మహిమకరంగా, అనేకులకు ఆశీర్వాదకరంగా వారు జీవించే కృప చూపించమని, అయా మీరు చూపించిన కృపను బట్టి నూతన సంవత్సరంలోకి ఈ రోజే ప్రవేశించి బర్త్డేలు, యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. వారందరినీ, వారి కుటుంబాలను దీవించండి. అయా మేము కూడా మీ యొక్క నామాన్ని ప్రకటించి రాజ్య వ్యాప్తిలో మా వంతులుగా పాలిభాగస్తులయ్యే ధన్యత మాకును దయచేయమని అత్యున్నతుడైన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.